మహోన్నతుడు అయిన నిన్ను కీర్తనలతో కొనియాడుదును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దావీదు మహారాజు దేవుడు చేసిన అద్భుత కార్యాలను, దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను, దేవుడు చేసిన గొప్ప కార్యాలను, మహోన్నతమైన కార్యాలను తలుచుకొని, ప్రభువా నేను నిన్ను పూర్ణ హృదయముతో ఆరాధిస్తూ ఉన్నాను, స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. ఎందుకనగా నా యొక్క జీవితంలో నీవు ఎన్నో అద్భుత కార్యాలు చేశావు, ఎన్నో ఆశ్చర్యక్రియలు చేశావు, ఎన్నో గొప్ప కార్యాలు చేశావు, ఊహకందని కార్యాలను నువ్వు చేసావయ్యా. ఇది సాధ్యమా? ఒక గొర్రెను కాసుకునే వ్యక్తిని, చదువు సత్యలు లేని వ్యక్తిని, మకుటము లేని మహారాజుగా, మకుటము లేని చక్రవర్తిగా నియమించడం, ఎన్నుకోవటం సాధ్యమా? అదే విధంగా ఎప్పుడైతే దావీదు మహారాజు నీ సమూయేలు ప్రవక్త ద్వారా తన మీద తైలం పోసి, ఇదిగో ఇక నుంచి నీవు రాజుగా నేను చేస్తున్నాను అని చెప్పి సౌలును విసర్జించి, సౌలును విడిచిపెట్టి దావీదుని దేవుడు అభిషేకించినప్పుడు సౌలు కక్షతో, పగతో, అసూయతో తాను బ్రతికినంత కాలం కూడా దావీదుని ఎక్కడ దొరికితే అక్కడ చంపాలని, ఏ అవసరం వచ్చినా కానీ, ఏ పని వచ్చినా కానీ, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తనను చంపాలని చూస్తున్న సందర్భంలో దేవుడు మాత్రం తనని కాపాడుకుంటూ 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 తన మీద ఈగైనా వాడకుండా, చీమైనా పుట్టకుండా, ఆపదల నుండి, సకల ఆపదల నుండి ఆయన రక్షించాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఆ కార్యాలన్నిటినీ కూడా ఈ యొక్క దావీదు మహారాజు తలుచుకొని, ప్రభువా నేను నిన్ను పూర్ణ హృదయంతో కృతజ్ఞతతో స్తుతింతును. చూడండి, దావీదు తన యొక్క జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను మర్చిపోలేదు, దేవుడు చేసిన మహా గొప్ప కార్యాలను విడచిపోలేదు. తాను చెబుతున్నాడు, ప్రభువా నేను నీకు ఇంతకంటే నేనేమో అర్పించగలను అని చెప్పి ఎంతో సంతోషంతో దేవుణ్ణి స్మరించుకుంటూ, దేవుడిని పొగడుతూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ తాను కృతజ్ఞత స్వభావం కలిగి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, చేయలేదా దేవుని యొక్క కుటుంబంలో అద్భుత కార్యాలు? చేయలేదా దేవుని యొక్క కుటుంబంలో ఆశ్చర్యక్రియలు? 2024 సంవత్సరములో నీవు కృతజ్ఞత స్వభావం కలిగి ఉన్నావా? కృతజ్ఞత భావం నీవు కలిగి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చావా? లేదా నీ పనులతో నీవు ఇంకా వెనకబడిపోతూ ఉన్నావా? దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నేను నిన్ను తలంచుకొని పరమానందం చెందుదును, మహోన్నతుడమైన నిన్ను కీర్తనలతో కొనియాడు. చూడండి, దావీదు ఎంత చక్కగా ఈ యొక్క కీర్తన రాస్తూ ఉన్నాడు, ఎంత చక్కగా తాను పలుకుతూ ఉన్నాడు. నేను ఆనందంతో కాకుండా పరమానందముతో నేను కీర్తింతును. ఎందుకనగా నాకు ఆపదలలో నీవు నన్ను కాచి కాపాడావు, నా పనులలో నీవు తోడుగా ఉన్నావు, నా పరిచర్యలో నీవు తోడుగా ఉన్నావు, నన్ను మహుటము లేని మహారాజుగా నన్ను నియమించావు ప్రభువా అని చెప్పి ఎంతో ఆనందంతో, ఎంతో సంతోషంతో దేవునికి ధన్యవాదాలు తెలుపుతున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఓ క్రైస్తవుడా, మనందరం కూడా కృతజ్ఞత లేని స్వభావం జీవం శవముతో నిండిపోయినది, జీవము లేని హృదయం వంటిదంట. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి దావీదు రాజు వలె మనము కూడా కృతజ్ఞత స్వభావం కలిగి ఉండాలి. నా పూర్ణ హృదయంతో నేను నిన్ను కొలుతున్నయా, ఈ సంవత్సరం మొత్తం కూడా నీ కాపుదల నా మీద ఉండేటట్లుగా, నీ కరుణ వర్షం నా మీద ఉండేటట్లుగా, నీ ఆశీర్వాదం నా మీద ఉండేటట్లుగా, నీ అనుగ్రహం నా మీద ఉండేటట్లుగా, నా కుటుంబ సభ్యుల మీద ఉండేటట్లుగా మనందరం కూడా ప్రార్థన చేయాలి. ప్రియా సహోదరి సహోదరులారా, అలాంటి కృప మనకు కూడా కలగాలని, దేవుడు మనకు కూడా ఆ అవకాశాన్ని ఇవ్వాలని, దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా తన రెక్కల చాటున భద్రపరచాలని
అదేవిధంగా దేవుడు పలుకు, ఇశ్రాయేలును రక్షించు దేవుడు కునుకడు నిద్రపోడు. ఆ కునుకడు నిద్రపోడు. ఆయన నిన్ను అంతగా ఆశీర్వదిస్తున్నా, అంతగా దీవిస్తూ ఉన్నా, అంతగా నీ వైపు చూస్తూ ఉన్నా, నీవు దేవుని వైపు చూడకపోయినట్లయితే దేవుడు నిన్ను చూసి ఎంత బాధపడతాడని. తప్పిపోయిన కుమారుడు వలె నీవు కూడా ఉన్నావేమో. తప్పిపోయిన కుమారుడు దేవుడిచ్చిన, తన యొక్క తండ్రి ఇచ్చిన ప్రేమను ఆసరాగా తీసుకున్నాడు. ఆస్తినంతా వ్యర్థం చేశాడు. పొందులు తినే పొట్టు తిన్నప్పుడు తనకు గుర్తొచ్చింది, నా తండ్రి ఎంత గొప్పవాడు, నా తండ్రి ప్రేమ ఎంత గొప్పదో, నా తండ్రి వాత్సల్యత ఎంత గొప్పదో, నా తండ్రి చూపే అనురాగం ఎంత గొప్పదో. ఆ పొట్టు, పొందులు తినే పొట్టు తనని తన తండ్రి వైపు నడిపించేటట్టుగా చేసింది. ఆకలి బాధ తనను దేవుని వైపు నడిపించే విధంగా చేసింది. ఈరోజు దేవుడు మనకు తినడానికి మంచి భోజనాన్ని ఇచ్చాడు, పని చేయడానికి మంచి బలాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, అందాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఇంకా ఎందుకు నీవు దేవుని వైపు రాలేకపోతున్నావు? ఇంకా ఎందుకు ఆయన దగ్గరికి నీవు కృతజ్ఞత స్వభావంతో రాలేకపోతున్నావు? దేవుడు నిన్ను నన్ను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఒకవేళ నీవు దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వీకరించి ఆయనకు ధన్యవాదాలు సమర్పించకపోతే, ధన్యవాదాలు ఎక్కడ చెప్పాలి? దేవాలయంలో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో మనం ధన్యవాదాలు సమర్పించాలి ప్రియ సహోదరి సహోదరులారా. అన్నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా, యూదా మతానికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా సంవత్సరానికి వచ్చి 3 పండుగలు, దాదాపు 7 పండుగలు ఉన్నాయి. ఆ 7 పండుగల్లో కంపల్సరిగా దేవాలయానికి వెళ్ళి ధన్యవాదాలు చెప్పేవాడు. యేసు ప్రభు కూడా 12 సంవత్సరాల ఇంటి గలవాడై దేవాలయానికి వెళ్ళి, ప్రభువా నన్ను సంవత్సరం అంతా కాచి కాపాడేందుకు నీకు వందనాలు. ఉన్నారా అలాంటి వాళ్ళు? ఈరోజు కరువు అయిపోయారు, సంఘంలో కరువు అయిపోయారు, దేవాలయంలో కరువు అయిపోయారు. ఇంటి దగ్గరే ఉండి టీవీ ప్రోగ్రామ్స్ చూసుకుంటూ, ఇంటి దగ్గరే ఉండి పిండి వంటలు, ఆ వంటలు ఈ వంటలు వండుకుంటూ, ఇంటి దగ్గరే ఉండి బాధ్యత లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే హఠాత్తుగా దేవుని యొక్క శిక్ష నీ మీదకి రావస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ యొక్క అందం అనేది, ఐశ్వర్యం అనేది, ఆరోగ్యం అనేది మనం ఎన్ని లక్షలు పెట్టినా కానీ ఈ యొక్క ఆరోగ్యాన్ని మనం కొనలేము. చాలామంది హాస్పిటల్కి వెళ్తూ కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ ఆరోగ్యాన్ని మనం కొనలేము. అది దేవుడు ఇచ్చిన ఉచితమైన కృప. ఆ కృపను నీవు పొంది కూడా దేవుడికి నీవు కృతజ్ఞతలు తెలపకపోతే దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తాడు. ఇదిగో నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాను, నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చాను, నువ్వెందుకు నా వైపు రాలేకపోతున్నావు? ఎందుకు నా సన్నిధికి వచ్చి కృతజ్ఞత తెప్పలేకపోతున్నావు? ఈ ప్రశ్న ఈరోజు నుంచి మనందరం కూడా స్మరించుకుంటూ, నెమరు వేసుకుంటూ, దేవుని వైపు మరలే విధంగా, దేవుని వైపు తిరిగే విధంగా, దేవుని వైపు వచ్చే విధంగా ఆ దేవత దేవుని యొక్క కృప, కరుణ, కటాక్షం మన మీద ఉండాలని, ఈ సంవత్సరం అంతా తన యొక్క కాపుదలలో ఉండాలని, ఈ 365 రోజులు కూడా ఆయనతో జీవించే కృపను మనకు కలిగించాలని, మనలను, మన యొక్క కుటుంబాన్ని, మనం చేసే పనిని 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఫలింపు చేయాలని ప్రార్థన చేద్దాం. ముందుగా మాటల ద్వారా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, ఎవరెవరితో నీవు సఖ్యత పడలేదు, ఎవరెవరితో నీవు సమాధానంగా లేవు, ఎవరెవరి మధ్య ఈ గొడవలు, కలతలతో, కలహాలతో ఎవరితో నీవు మాట్లాడతలేదు, మనసు విప్పి మాట్లాడట్లేదు, హృదయపూర్వకంగా ప్రేమతో నవ్వుతూ పలకరించలేకపోతున్నావో వారిని స్మరించుకుని, ప్రభువా ఈ యొక్క నూతన హృదయములో, నూతన సంవత్సరములో నాకు నూతన హృదయాన్ని ఇవ్వండి. నాలో ఉన్న చెడుతనాన్ని, చెడు కార్యాలను, చెడు పనులను, చెడు వ్యసనాలను, నీకు అయిష్టమైన దానిని
నా నుంచి తీసివేయండి. నన్ను నూతన వ్యక్తిగా, మీ యొక్క వాక్యం పలుకుతున్నది, ఎవరైతే క్రీస్తు ప్రభులో ఉంటారో వారు నూతన సృష్టి అని పలుకుతున్నావు ప్రభు. ఆ నూతన సృష్టిలో నేను కూడా పరిశుద్ధుడిగా, యథార్థవంతుడిగా ఉండే కృపను నాకు కలిగించు ప్రభు అని చెప్పి మన యొక్క పాపాలన్నింటినీ కూడా ఒప్పుకుంటూ ఈ మొదటి పూజలు, మొదటి సంవత్సరం మొదటి పూజలు మనం దేవునితో ఒక తీర్మానం చేసుకుందాం. ఇక నుంచి నీ సన్నిధిని విడిచిపెట్టను, నీ సన్నిధిలోనికి నేను కృతజ్ఞతతో వస్తానని ఒక తీర్మానం చేసుకుంటూ మనం చేసిన ప్రతి ఒక్క విధమైన తప్పిదాలు పాపాల యొక్క దేవాదేవుడు క్షమించాలని పాపమని ఇప్పుడు వేడుకుందాం. ఒక్కసారి నన్ను నీవు మన్నించు, ఈ ఒక్కసారి నీ కృప నాపై చూపించు. ఒక్కసారి నన్ను నీవు మన్నించు, ఈ ఒక్కసారి నీ కృప నాపై చూపించు. నేను పాపిని, నేను దోషిని, నేను పాపిని, నేను దోషిని. తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని దాన్ని, నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని దాన్ని. తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని దాన్ని, నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని దాన్ని. ఒక్కసారి నన్ను నీవు మన్నించు, ఈ ఒక్కసారి నీ కృప నాపై చూపించు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవనకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఈరోజు మరీ ముఖ్యంగా ఈ యొక్క దివ్య బలి పూజను ప్రత్యేకంగా ప్రార్థన చేయమని మరివని వారు మొక్క గంగయ్య గారు, భార్య గంగమ్మ గారి యొక్క కుటుంబం గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ వారిని, వారి యొక్క కుటుంబాన్ని దీవించాలని, ఆశీర్వదించాలని, కార్యంకి నాగయ్య గారి యొక్క మనవడకు మరి జ్వరంతో బాధపడుచు ఉండగా ఆ యొక్క బాబును దేవుడు తాకి ముట్టి సంపూర్ణమైన ఆయురారోగ్య దయతో ప్రసాదించాలని, అదేవిధంగా రియాన్ను దేవుడు తాకాలని, వారు మరి జ్వరంతో హాస్పిటల్లో ఉండగా దేవుడు తన యొక్క చల్లని చూపు వారి మీద చూపించి తన యొక్క పరిశుద్ధ రక్తంతో వారిని తాకమని, ముట్టమని, స్వస్థపరచమని లక్ష్మీకాంత అమ్మగారిని దేవునికి సమర్పించుకుంటూ దేవుడు మరి ఆ అమ్మగారికి సంపూర్ణమైన స్వస్థతను దయతో ప్రసాదించాలని, అదేవిధంగా మరి సుభద్రపాలెంలో దొంగలు పడి ఇంటిలో డబ్బులను, అదేవిధంగా బంగారాన్ని దొంగతనం చేసి ఉన్నారు. దేవుడు వారిని, వారి యొక్క కుటుంబాన్ని దేవునికి సమర్పించుకుంటూ ఎవరైతే దొంగతనం చేశారో వారి యొక్క మనస్సును మార్చి వారి వస్తువులను తిరిగి ఇచ్చే విధంగా, అదేవిధంగా మరి శిరోమణి గారి యొక్క కుటుంబంలో కూడా వారి యొక్క కుటుంబంలో తలుపులను తెరచి వారు లేని సమయంలో ఉన్న పాత్రలన్నీ కూడా దొంగతనం చేసి ఉన్నారు. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చేసి ఉన్నారో, ఈ పనిని చేసి ఉన్నారో, దేవుడు వారి యొక్క మనస్సును మార్చి వారిని తిరిగి ఆ వస్తువులను ఇచ్చే విధంగా ఈ యొక్క పరిశుద్ధమైన దివ్యబలి పూజలో ప్రార్థన చేస్తూ మన యొక్క మాస్టర్ గారిని, వారి యొక్క కుటుంబాన్ని, అదేవిధంగా మన యొక్క సంఘాన్ని, మన యొక్క సంఘ పెద్దలను, మన యొక్క కుటుంబాలన్నిటినీ దేవుడు ఆశీర్వదించాలని, దీవించాలని,
తన యొక్క కృపతో ప్రేమతో మనం నడిపించాలని ఈ యొక్క దేవుని పూజలో ప్రార్థన చేస్తూ మా కుటుంబాన్ని, మా కుటుంబ సభ్యులందరినీ ఈ యొక్క ప్రథమ దివ్య బలి పూజలో సమర్పించుకుంటూ, అదే విధముగా ఈరోజు ఎవరైతే మరి యొక్క పండుగ నిమిత్తం సహాయ సహకారాలు అందించారు, పలహారాన్ని తీసుకుని వచ్చారు, ఎవరైతే భోజనాన్ని ఈరోజు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు, మరి ముఖ్యంగా శిరోమణి అమ్మగారి యొక్క కుటుంబం ఈరోజు జరగబోయే అతి ప్రాముఖ్యమైన కార్యక్రమంలో భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దేవుడు వారిని, వారి యొక్క కుటుంబాన్ని 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలింపచేయాలని, మరి అమ్మగారికి మంచి ఆరోగ్యాన్ని కలిగించాలని ఈ యొక్క దీవెన పూజలో ప్రార్థన చేద్దాం. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ మరియమ్మ యొక్క కన్య గర్భమున ఫలింపచేసి మానవ జాతికి నిత్య రక్షణ అనుగ్రహము దయచేసితివి. జీవనదాత అయిన నీ స్తుతిని ఆ తల్లి ద్వారానే పొందితివి కనుక ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయం ద్వారా మా జీవిత అవసరములన్నీ నెరవేరి మేము కూడా ధన్యులము అగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పట్టణము సంఖ్యాకాండము 6వ అధ్యాయము వచనములు 22 నుంచి 27 వరకు. మొదటి పట్టణము సంఖ్యాకాండము 6వ అధ్యాయము వచనములు 22 వచనం నుంచి 27 వచనం వరకు. యావే మోషేతో అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలుకవలనని చెప్పుదు. యావే మిమ్ము దీవించి కాపాడును గాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి మీకు కరుణించును గాక. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానము వసకును గాక. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించదను అని చెప్పాను. ఇది ప్రభువాక్కు. పట్నము గలాతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. 2వ పట్నము గలాతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టాను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యాను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేశాను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టారు. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువాక్కు. హల్లెలూయా 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 నా యేసయ్యా. హల్లెలూయా 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 నా యేసయ్యా. నా ప్రాణమా నీకే వందనం, నా స్నేహమా నీకే స్తోత్రము. నేను కీర్తింతును, మనసారా జ్ఞానింతును. నేను కీర్తింతును, మనసారా జ్ఞానింతును. హల్లెలూయా 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 నా యేసయ్యా. హల్లెలూయా 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 నా యేసయ్యా. ఏలిన వారు మీతో నుండురుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త
2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16 నుంచి 21 వరకు. లూకా శుభవార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16 నుంచి 21 వరకు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువుని గురించి విన్న విషయములెల్లా వెల్లడి చేసిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వాణ్ణి గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిష్యులకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడకపూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ఇది క్రీస్తుని సువిశేషము. సర్వేశ్వరికి వందనములు. ఈ సువిశేష బోధన ద్వారా మనందరి పాపములు క్షమింపబడును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, లార్డ్, ప్రైజ్ ద 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 లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, త్రియేక దేవ వందనం. త్రియేక దేవ వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, దయ కలిగిన తండ్రి, సర్వోన్నతుడ, మహోన్నతుడ, ఘనమైన దేవ, నీ యొక్క ఘనమైన నామాలకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. ఎక్కడ 2-3 కూడి నా నామాలు స్తుతిస్తారో, ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఏమిటంటే పలికిన దేవా నీకు ఎన్నో స్తుతులు. మరీ ముఖ్యంగా ప్రభా, ఈరోజు ప్రభా నీ యొక్క వాక్యముతో మమ్ములను శుద్ధి చేయమని, బాగు చేయమని, మేము ఏ ఏ విషయాల్లో వెనకబడి ఉన్నామో, ఏ ఏ విషయాల్లో మా యొక్క జీవితంలో మలుచుకోవాలో, నీ వైపు తిరిగి రావాలో ఆ విషయంతో మాతో మాట్లాడమని ప్రభా, ఈరోజు నూతనమైన సంవత్సరములో నూతనముగా ప్రథమ దివ్య బలి పూజను మేము సమర్పిస్తూ ఉండగా మమ్ములను, మా యొక్క కుటుంబాలను ఆశీర్వదించమని, దీవించమని, మా యొక్క జీవితాలు ప్రభా నీ వైపు తిప్పుకునే భాగ్యాన్ని మా అందరూ కూడా కలిగించమని, వాక్య స్వరూపమైన దేవా నీ యొక్క వాక్యంతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కోసం గట్టిగా చప్పట్లు కొడతారా? మరి దేవాతి దేవుడు 2023 జనవరి నుంచి 2024 సంవత్సరం జనవరి 1వ తారీఖు దాకా వాళ్ళందరినీ కూడా మంచి ఆరోగ్యాలను, అదేవిధంగా తన యొక్క కృపను, ప్రేమను, ఆశీర్వాదాన్ని మనందరికీ కూడా ఇచ్చినందుకు దేవుని కోసం గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రియ సహోదరి సహోదరులారా, 2024 సంవత్సరం అంటుందంట, చంద్రుడితో స్నేహం రాత్రి నుండి పగల వరకు, సూర్యుడితో స్నేహం పగలి నుండి రాత్రి వరకు, కానీ నీతో స్నేహం జనవరి 2024 సంవత్సరం నుండి డిసెంబర్ 2024 సంవత్సరం వరకు. ఒకసారి దేవుని కోసం గట్టిగా చప్పట్లు కొడతారా? అదేవిధంగా కలల ప్రయాణం మెలకువ వరకు, అలల ప్రయాణం తీరం వరకు, ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు, స్నేహం ప్రయాణం జీవితం వరకు, కానీ నూతన సంవత్సర ప్రయాణం నూతన జీవితం కొరకు. దేవుని కోసం గట్టిగా చప్పట్లు కొడతారా? అదేవిధంగా అలిసే వరకు ఆడితే ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చే వరకు బ్రతికితే అది జీవితం, చచ్చినా కూడా బ్రతికితే అది నీ మంచితనం. కానీ గెలిచినా, ఓడినా, బ్రతికినా, చచ్చినా పోరాడుతూ ఉండేదే ఈ యొక్క నూతన సంవత్సరం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా?
ప్రియ సహోదరి సహోదరులారా, నూతన సంవత్సరం. ఎందుకు ఈ యొక్క నూతన సంవత్సరాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం? రెండవదిగా, ఎందుకు అసలు జనవరి మాసాన్ని పెట్టాల్సి వచ్చింది? ఫిబ్రవరిని పెట్టవచ్చు కదా, మార్చిని పెట్టవచ్చు కదా మొట్టమొదటిగా. ఎందుకు జనవరినే మొట్టమొదటిగా పెట్టాల్సి వచ్చింది? డిసెంబర్ని పెట్టవచ్చు కదా, జనవరి 2న పెట్టవచ్చు కదా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అని నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, అసలు ఎందుకు జనవరి మాసాన్ని ఎంత ముందుగా పెట్టారు? 12 నెలలలో మొదటి నెలగా పెట్టారు, మధ్యలో నెలగా పెట్టకుండా మొదటి నెలగా పెట్టారు అని నేను కొద్దిగా ఆలోచన చేస్తూ చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ఈ యొక్క జనవరి నెలను జానూస్ అనే ఒక రోమన్ దేవత నుంచి లేదా దేవుడి నుంచి వచ్చిన పదం. జానూస్కి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ యొక్క జానూస్కి 2 తలలు ఉన్నాయంట. ఒకటి ముందు, రెండోది వెనకమాల. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏ దేవుడికి ఏ దేవతకి ఈ యొక్క రోమన్ దేవతలకు దేవుళ్లకు ఈ 2 తలలు ఉండవంట. కానీ దీనికి ప్రత్యేకంగా ఈ యొక్క తలలు పక్కన ఉండేది, ముందు వెనకమాల. ఏంటి అసలు ముందు వెనకమాల దీనికి ఎందుకు వచ్చింది? ఎందుకు ఆయన ఆ తలలు పెట్టుకున్నాడు? ఎందుకు ఆ తలలు అలా అమర్చబడ్డాయి అంటే, తాను వెనక నుంచి చూస్తూ ముందుకు పరిగెత్తాలంట. దేవునికి ఒకసారి గట్టిగా చెప్పబడతారా? వెనక వైపు చూస్తూ ముందుకు పరిగెత్తాలి. ఈరోజు ఒక క్రైస్తవురాలుగా చేయవలసిన పని అది. వెనక వైపు చూస్తూ ముందుకు పరిగెత్తాలి. పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతనంగా పరిగెత్తాలి. పాత పద్ధతిని వదిలిపెట్టి నూతన జీవితంలోనికి వెళ్ళాలి. పాత మనస్తత్వాన్ని వదిలిపెట్టి నూతన జీవితంలోనికి పరిగెత్తాలి అని చెప్పి ఈ యొక్క అర్థము కలిగిన ఈ యొక్క జానూస్ను మనందరికీ కూడా జనవరిగా దేవుడు ఈరోజు ప్రసాదించున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ యొక్క జానూస్కు ఉన్న ఒక రెండవ ప్రత్యేకత ఏంటంటే జ్ఞాపకం చేసుకొనుట. నేను ఏ విధంగా జీవించాను నా పాత కాలంలో, నా వెనకమాల నేను ఏ విధంగా జీవించానో అది నాకు సంబంధం లేదు. నేను ఏ విధంగా జీవించబోతూ ఉన్నానో అది ఇంపార్టెంట్. ఈరోజు నీవు నేను ఆలోచించవలసిన విషయం, నేను ఏ విధంగా జీవించానో అది ఎవరికి కూడా సంబంధం లేదు. కానీ నేను ఏ విధంగా జీవించబోతూ ఉన్నాను, నా ఆలోచన ఏ విధంగా ఉంది, నా పద్ధతి ఏ విధంగా ఉంది, నా పలుకులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనే ప్రశ్న మన యొక్క జీవితంలో ఈ యొక్క నూతన సంవత్సరంలో మనందరికీ కూడా కలగాలి, రావాలి ప్రియా సహోదరి సహోదరులారా. కాబట్టి వెనక్కి వైపు చూస్తూ ముందుకి నడవాలి. నీవు దేవునిలో ఏ విధంగా జీవించావు, ఎన్ని ఆదివారాలు దేవుని యొక్క సన్నిధిలో నీవు గడిపావు, ఎన్ని ఆదివారాలు నువ్వు ఎగ్గొట్టావు, ఎన్ని ఆదివారాలు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క దివ్య బలి పూజ జరుగుతున్న ఇంటిలోనే కూర్చొని టీవీలు చూసే కాలం గడిపేవా అని, నా ఆత్మీయత ఏ విధంగా ఎదిగింది, నా ఆత్మీయత ఎదుగుదల కోసం నేనేం చేశాను అనే ప్రశ్న మనకు జీవితంలో ఉండాలి ప్రియా సహోదరి సహోదరులారా. అయితే మనకు సంవత్సరానికి 365 రోజులు ఉన్నాయి. ఈ 365 రోజుల్లో ఎన్నిసార్లు నేను బైబిల్ని చదివాను, ఎన్నిసార్లు నేను ప్రార్థన చేశాను, ఒక్కసారైనా బైబిల్ని నేను పూర్తిగా చదివాను? ఎవరైనా గుండె మీద చేసుకొని జనవరి 1వ తారీఖు నుండి
ఈ జనవరి 1వ తారీఖు వరకు నేను బైబిల్ మొత్తాన్ని కూడా పూర్తిగా చదివేవాళ్ళ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు? మనకు మాత్రం నూతన సంవత్సరం అన్నీ కావాలి. నూతన సంవత్సరం కొత్త పిండి వంటలు కావాలి, కొత్త బట్టలు కావాలి. బట్టలకి ఏం ఖర్చు పెడతా? 5,000 రూపాయలు, 6,000 రూపాయలు ఆఫర్. 1+1, 1+2, 1+3 ఆఫర్స్ మాత్రం పరిగెత్తాలి. బైబిల్లో కూడా ఆఫర్ పెట్టాడు. బైబిల్ని మనం చదివితే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? ప్రియ సహోదరి సహోదరుల, ఇది ప్రశ్న. ఈ సంవత్సరం నేనేం చేయబోతున్నాను? నా ఆత్మీయ ఎదుగుదలలో, నా ఆత్మీయత పెంచుకోవటంలో, నా ఆరాధనను దేవునితో పెంచుకోవటంలో నేను ఏమి చేస్తూ ఉన్నాను, ఏమి చేయబోతూ ఉన్నాను అనే ప్రశ్న. రెండవదిగా, కుటుంబ జీవితంలో ఒక భర్తగా నేను నా బాధ్యతను చక్కగా చేశాను. ఒక భార్యగా నా కుటుంబాన్ని నేను ఏ విధంగా చూశాను అనే ప్రశ్న. ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబాలే క్రీస్తు ప్రభుతో కట్టబడిన కుటుంబాలే, క్రీస్తు ప్రభు యొక్క దేహంతో వెనవేసుకొని ముడి వేసుకున్న కుటుంబాలే విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి, పగిలిపోతూ ఉన్నాయి, తొలగిపోతూ ఉన్నాయి, సమస్యలు వచ్చి పడుతూ ఉన్నాయి. పనికి మాలిన మాటలు, నోటికి ఏ మాట పడితే ఆ మాట, నోటికి ఏ పదం పడితే ఆ పదం ఉపయోగించి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఇంటిని నీవు అమంగళం చేస్తున్నావేమో. ఒక తండ్రిగా నీ బాధ్యతను సరిగా చేయటం లేదేమో. తాగుడుతో, తిరుగుడుతో, పేకాట రాయిలు ఎక్కువైపోయారు. తాగుబోతులు ఎక్కువైపోయారు, తిరుగుబోతులు ఎక్కువైపోయారు. నేను గత కొన్ని రోజులుగా క్రిస్మస్ పండుగను చేస్తూ కొన్నిసార్లు 12, 1 అయ్యేది. నైటు 12, 1 గంటకి జనాలు 4-5 కుర్రోళ్ళు లేదా పెద్దవాళ్ళు రోడ్ల మీద కూర్చుంటే ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, ఇంటి దగ్గర ఉండవలసిన వాళ్ళు, కుటుంబంలో ఉండవలసిన వాళ్ళు, ఇంటిలో కొనుక్కోవలసిన వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి తిరుగుతున్నారేంటి, రోడ్ల మీదకి వచ్చి కూర్చుంటున్నారేంటి? అంటే ఇంట్లో శాంతి లేదనా, ఇంట్లో నిద్రపడతలేదనా ఏంటి? ఒక తండ్రిగా నీ బాధ్యత ఏంటి? నీ కుటుంబంలో ఏదైనా జరిగితే ఏంటి నీ సమస్య ఏంటి? నువ్వు వల్ల రోడ్ల మీదకి వచ్చి కూర్చుంటావా నైట్ 2 గంటలు, 3 గంటలకి? ఉన్నారా మన మధ్య లాంటి వాళ్ళు? వీళ్ళు పెద్ద మాట్లాడుకునే పెద్ద రాజకీయ నాయకులు కూడా సరిపోరు. వీళ్ళు నైట్, మళ్ళీ అందులో నైట్ అంతా నీవు రోడ్ల మీద మాట్లాడుకొని పొగులంతా నువ్వేం పనికి వెళ్తావు? ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రశ్న. కొంతమంది ఆడవాళ్ళు కూడా నైట్ అంతా కూడా ముచ్చట్లేస్తారు. అసలు నైట్ అంతా ముచ్చటేసుకొని ఉదయం పూట ఏం పని చేస్తారు? 10, 11 గంటలకు అయినప్పుడు ఏం పని చేస్తారు? ఈరోజు ప్రశ్న. దేవుడు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఒక తండ్రిగా నా బాధ్యత నేను చక్కగా చేయకపోయినట్లయితే, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఒక భర్తగా నీకు బాధ్యత ఇచ్చింది. ఏదో నీ భార్య మీదకి ఎక్కి కూర్చొని ఎరగొట్టమని కాదు, లేకపోతే ఆమెను బాలిసగా చూడమని కాదు. దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది, ఐశ్వర్యాన్ని ఇచ్చింది. ఎందుకు అంటే నీ కుటుంబాన్ని ఏ ఆపద లేకుండా, ఏ కష్టము లేకుండా, ఏ లోటు లేకుండా, ఏ నిరాశ నిస్పృహ నీ కుటుంబానికి దాపరించకుండా దేవుడు నిన్ను చేశాడు. దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దానినే ఆసరాగా తీసుకొని, దానినే అదుపుగా తీసుకొని, దానినే నీవు ఒక వ్యసనములాగా తీసుకొని, కుటుంబానికి డబ్బులు ఇవ్వకుండా, కుటుంబాన్ని చక్కగా చూసుకోకుండా, కుటుంబం వైపు నీవు తిరగకుండా, నీవు నీ స్వార్థం కోసం, నీ వ్యసనం కోసం, నీవు చేసే అల్పమైన తుచ్చమైన కార్యాల కోసం ఆ డబ్బులు వెచ్చించి
నీవు స్వార్థముతో జీవించినట్లయితే దేవుడు ఈరోజు నేను అడుగుతూ ఉన్నాడు, ఈ సంవత్సరం కూడా ఇదే చేయబోతూ ఉన్నావా? ఈ సంవత్సరం కూడా ఇలాంటి జీవితమేనా నీవు జీవించబోతూ ఉన్నది? ఈ సంవత్సరం ఇలాంటి తాగుబోతు తనముతోనేనా నీవు జీవించబోతూ ఉన్నది? ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుల, దేవుడు మనకు ఈ నూతన సంవత్సరం ఇచ్చింది చిందులేయమని కాదు, పనికి మళ్ళీ కబుర్లు చెప్పుకోమని కాదు, కానీ పద్ధతిగా జీవించమని. దేవుడికి ఒకసారి గట్టిగా చెప్పలు కొడతారా? ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఒకప్పుడు ఒక 20-30 సంవత్సరాల క్రితం ప్రజల దగ్గర డబ్బు లేదు. మనందరి దగ్గర పేదవాళ్ళం, చిన్న చిన్న పూరిళ్ళు కట్టుకొని రెక్కాడితే కానీ డొక్కాడని స్థితి మంది. ఎంత కష్టపడితే 20 రూపాయలు వచ్చాయి. నేను కూడా చిన్నప్పుడు పనికి వెళ్ళాను, 40 రూపాయలు వచ్చాయి. ఉదయం అంతా కష్టపడితే టాపీ పనికి వెళ్తే 40 రూపాయలు వచ్చాయి. ఈరోజు టాపీ పని చేస్తే 500 రూపాయలు, 600 రూపాయలు, 1000 రూపాయలు తక్కువ రావట్లేదు. ఎక్స్ట్రా ఖర్చు పెడితే 30 రోజుల్లో 20 రోజులు ఖర్చు పడు 20,000 రూపాయలు నీ చేతిలోకి వస్తున్నాయి. 20,000 రూపాయలు నీ చేతిలోకి వస్తే ఎంత చక్కగా నీ కుటుంబాన్ని చూసుకోవచ్చు. నువ్వు కరెక్ట్గా క్యాలిక్యులేషన్ తీసుకోండి. ఆ దాంట్లో 10,000 తీసేయి, 5,000 రూపాయలు పక్కన పెట్టేసేయి, 15,000 రూపాయలు. ఆడవాళ్ళు కూడా ఎంతో చక్కగా పనికి వెళ్తున్నారు. 300 రూపాయలు, 200 రూపాయలు, మన కష్టానికి తగిన స్తోమత. భార్యాభర్తలు ఇద్దరూ కూర్చొని చక్కని ప్రణాళిక వేసుకొని ఆ డబ్బులన్నింటినీ కూడా పక్కన పెట్టుకొని కుటుంబాన్ని ఎంత చక్కగా చూడొచ్చండి. మన పిల్లలు మంచి భవిష్యత్తునిచ్చే అవకాశాన్ని ఈరోజు మనకు దేవుడు ఇచ్చిన, మనం ఎందుకు దానిని తన్నేస్తూ ఉన్నాం? ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తూ అడుగుతూ ఉన్నాడు, నీవు కష్టపడిన సొమ్ము ఏమి చేస్తూ ఉన్నావు? నీవు కష్టపడిన సొమ్ము ఏం చేస్తూ ఉన్నావు? నీ కుటుంబానికి ఇస్తున్నావా? నీ పిల్లలకు పెడుతున్నావు? ఎంతమంది హృదయపూర్వకంగా చెప్పగలరు, నా పిల్లలు నేను మంచిగా చదివిస్తున్నా, నా పిల్లలు నాకంటే ఎక్కువగా చదవాలి అనే ఆలోచన ఎంతమందికి ఉంది? ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు మన పిల్లలు దారి తప్పుతున్నారంటే, గాడి తప్పుతున్నారంటే, త్రోవ తప్పుతున్నారంటే, తప్పుడు మార్గంలో వెళుతున్నారంటే దానికి కారణం ఎవరు అని మనందరం కూడా ఈరోజు పరిశీలన చేసుకోవాలి. నేనేదో కోపంతో మాట్లాడుతున్నా కాదు, ఆవేశంతో మాట్లాడుతున్నా కాదు, కానీ ఆత్మపూర్వకంగా మాట్లాడుతున్న మాటలు. దేవునికి నీవు వాగ్దానం చేసుకోవాలి. ఈ సంవత్సరం మనందరం కూడా వాగ్దానాలు తీసుకున్నారు. అందరూ కూడా మంచి మంచి పేర్లు, మంచి మంచి వాగ్దానాలు వచ్చి దాని ప్రకారం జీవించటమే నూతన సంవత్సరం యొక్క ఉద్దేశం, మహా ఉద్దేశం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను నన్ను ఈ నూతన సంవత్సరంలో అడుగుతున్న 2 ప్రశ్నలు మనం ఏమి విడిచిపెట్టాలి? కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 9వ వచనం. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం చూడండి. దేవుడు పలుకుతున్న మొట్టమొదటి మాట, అబద్ధములు ఆడవకండి, ఏలైనా మీ పాత స్వభావము దాని అలవాట్లతో పాటు తెచ్చించి కొత్త స్వభావమును. దేవుడి కోసం గట్టిగా చప్పట్లు కొడతారా? చూడండి, నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను నన్ను అడుగుతున్న ప్రశ్న, హెచ్చరిస్తున్న మాటలు, అబద్ధాన్ని మీరు మాట్లాడమాకండి, పాత స్వభావాన్ని విడిచిపెట్టండి. ఈరోజు ఏది నీ పాత స్వభావం? ఏది నీ చెడు స్వభావం?
ఏది నీ కుటుంబాన్ని నిన్ను విచ్ఛిన్నం చేస్తున్నది? ఏ సమస్య, ఏ ప్రాబ్లం నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బంధువులను వేరు చేస్తున్నది, నీ సంఘాన్ని వేరు చేస్తుంది? దాన్ని విడిచిపెట్టు. ఎప్పుడు చూసినా కానీ, ఎప్పుడు అంటా ఉంటారు అంతా వాళ్ళు, ఎప్పుడు చూసినా కానీ పాత చింతకాయ పచ్చడే, పాత చింతకాయ పచ్చడి. ఉన్నారా ఇలాంటి వాళ్ళు? పాత చింతకాయ పచ్చడి వాళ్ళు. దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు, పాత చింతకాయ పచ్చడి కొన్నాళ్ళకు బూజు పట్టిపోద్ది, బూజు పట్టిపోద్ది. ఈ బూజు పట్టే జీవితంలో నీవు నేను ఉంటే మనం ఏం చేస్తాం? బ్యాక్టీరియా వచ్చి మనం తినేసి, బ్యాక్టీరియా వచ్చి తినేసి పచ్చడికి ఉన్న టేస్ట్ పోద్ది, పచ్చడి వాసన కూడా మారిపోద్ది. బూజు పట్టిన పచ్చడి మనం వాసన చూస్తే భలే ఉంది కదా, భలే ఉంది కదా. అలాంటి బూజు పట్టిన జీవితం మనకి అవసరం లేదు. దేవుడు నిన్ను నన్ను కోరుకుంటుంది. ఒకవేళ నీవు పాత చింతకాయ పచ్చడిలాగా ఉన్నావేమో, నీకేం తెలుసు, నీకేం తెలుసు, దేవుడిని ఒడిచిపెట్టరా బాబు అంటుంటే నీకేం తెలుసు, ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ తీసుకొని నన్ను ఆ మాట కొంతమంది ఆడవాళ్ళు, మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళకి జ్ఞానం ఎక్కువ. దేవుడు ఎందుకో ఒక రకంగా జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ జ్ఞానం ఎప్పుడు బయటపడిందంటే పట్లాంటప్పుడు బయటపడింది. పట్లాంటప్పుడు మాత్రం ఏం బయటపడిందంటే 20 సంవత్సరాల్లో అన్న మాట ఈరోజు కూడా గుర్తుపెట్టుకొని ఆ మాటలు ఆ పట్లాటలో ఉపయోగించి, చూసావా చూసావా నన్ను 20 సంవత్సరాలప్పుడు ఆ మాట అన్నావు, ఎందుకది నీకు అవసరమా? అవసరమా? ఆ మాటను పట్టుకొని ఆవు పీక్కోవటం, ఏమ పీక్కోవటం, అది చిన్న చిన్నగా చినికై చివరికి దెబ్బలాటకు వచ్చే విధంగా కుటుంబాలను విడిపోయేంతగా ఈరోజు చేస్తున్న సమస్యను దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీవు దాని నుంచి బయటికి రా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. దేవుడు నిన్ను నన్ను అడుగుతూ, నీవు నూతన సంవత్సరం, నూతనం అంటే న్యూ ఇయర్ అంటారు, ఓల్డ్ ఇయర్ అయిపోయింది. ఒకవేళ నీవు వ్యసనముతో ఒకవేళ పోయిన సంవత్సరం నీవు జీవించినట్లయితే దాన్ని వదిలిపెట్టు. ప్రభువా, ఇక నుంచి నేను ఆ వ్యసనం జోలికి వెళ్ళను, ఆ వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళను, ఆ రిలేషన్షిప్ దగ్గరికి నేను వెళ్ళను, ఆ సమస్య దగ్గరికి నేను వెళ్ళను, ఆ ఇంటికి నేను వెళ్ళను అనే తీర్మానం మనందరి యొక్క జీవితంలో కావాలి, రావాలి, కలగాలి అని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, రెండవదిగా రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 6వ వచనం. పాపపు శరీరం నశించి దేనికోసారి గట్టిగా చప్పలు కొడతారా? గట్టిగా చూడండి, దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా చెబుతుందంటే నీ పాత స్వభావాన్ని, రోత స్వభావాన్ని, చెడు స్వభావాన్ని యేసు ప్రభు యొక్క సిలువే. దేవుడు నిన్ను నన్ను అడుగుతూ, ప్రియమైన బిడ్డ, ఒకవేళ ఇంకా నీవు పాత స్వభావంతో ఉన్నావా, చెడు స్వభావంతో ఉన్నావా, అసభ్యకరమైన స్థితిలో ఉన్నావా, ఆ స్వభావాన్ని నీవు విడిచిపెట్టు. యేసు ప్రభువు సిలువలో దాన్ని కొట్టేసి బయటికి రా, నూతన స్వభావం నీవు కలిగి ఉండు అని చెప్పి ఈ యొక్క నూతన సంవత్సరం మనందరికి కూడా తెలియజేస్తుంది. అందరి దగ్గర కొంతమంది ఆయనకు వస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 22 నుంచి 24 వరకు. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 22 నుంచి 24 దాకా. కనుక మీ పూర్వ జీవితము, చూడండి ఎంత 3 వాక్యాలు కూడా ఒకటి కోరుకుంటున్నాయి. బాబు, నీ పాత స్వభావాన్ని
విడిచిపెట్టు. అమ్మా, నీ పాత స్వభావాన్ని విడిచిపెట్టు, నీవు నా దగ్గరికి రా. అందుకని యేసుప్రభు కూడా చెబుతూ, భారముచే అలసి సొలసిన సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు నాకు విశ్రాంతిని వాళ్ళని ఆశపడుతున్నాడు, సంతోషాన్ని వాళ్ళని ఆశపడుతున్నాడు, సమాధానాన్ని వాళ్ళని ఆశపడుతున్నాడు. నీవు నీ పాత స్వభావంతో ఉన్నట్లయితే అది ఎప్పటికి కూడా సంతోషాన్ని పోగొట్టుకోలేదు. మనము యాపిల్ కాయ, అందరికి కూడా తెలుసు, యాపిల్ కాయని మనము తినాలి అంటే అది కుళ్ళిపోతే మనం సగం మాత్రమే తినగలుగుతాం, సగం మాత్రమే తినగలుగుతాం. కానీ ఆ కుళ్ళిపోయిన దాన్ని మనం తీసివేసినా దానికి సగం మాత్రమే మనం తినగలుగుతాం. కానీ ఆ యాపిల్ కాయని, కుళ్ళిపోయిన దానిని పక్కన పడవేసినట్లయితే మనము ఫ్రెష్గా ఉన్న యాపిల్ని సంతోషంగా ఆ కాయలు మొత్తం కూడా తినవచ్చు. దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు, ఆ కుళ్ళిన దానిని నీవు తీసివేసి, ఆ కుళ్ళిపోయిన దానిని పారవేసి, ఆ కుళ్ళిపోయిన నీ పాత జీవితాన్ని యేసు ప్రభు యొక్క సిలువలో సిలువ కొట్టేసి నీవు నూతనంగా జీవించు, నూతన స్వభావంతో జీవించు. చాలామందికి మరి కొత్త సంవత్సరం అంటే ఆడవాళ్ళకైతే కొన్ని కోరికలు, పిండి వంటలు, మగవాళ్ళకైతే ఎక్కడ పార్టీ దొరుకుతుందని పరిగెత్తడమే, ఎక్కడ పార్టీ దొరికిందని చెప్పి పరిగెత్తడమే. ఏ పార్టీ? ఇది బిర్యానీ పార్టీ కాదు, ఇది లీటర్ క్వార్టర్ పార్టీ. వీళ్ళకి ఆ లీటర్ క్వార్టర్ తాగి మ్యాటర్ లేకుండా చేస్తే ఇంకా ఏం చేసేవాడు నువ్వు కొత్త సంవత్సరం అంటే, ఈ లీటర్ క్వార్టర్ మొత్తం దాగి మతి స్థిమితం లేకుండా పడిపోతే ఆహా ఎంత కొత్త సంవత్సరం, ఇలాగే కంటిన్యూ చేయి ప్రభువా అని చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు? ఇప్పుడు మొదలైంది, పూజ అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత మా ఆడవాళ్ళు ఏమైనా ఇంటి దగ్గర పిండి వంటలు చేసుకుంటే నలుగురు స్నేహితులతో కలిసి దొంగచాటుకి వెళ్ళి తాగేవాళ్ళు ఉంటారు, చాలా మొక్కలు తాగేవాళ్ళు ఉంటారు. మొన్న నేను ఫాదర్ గారు బైక్ మీద వస్తూ ఉంటే ఆ నవీపేట దగ్గర అనుకుంటాను, అక్కడ ఇది పై ఒక తోట ఉన్నది. ఆ తోటలో నలుగురు కుర్రవాళ్ళు బైకులు పెట్టుకొని, లైట్లు పెట్టుకున్నారు, టార్చ్ లైట్లు పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ కర్మ ఎందుకు అసలు? టార్చ్ లైట్లు పెట్టుకుందాం, ఎంత కర్మంటే వీళ్ళకి లైట్లు కరువు అయిందా, ఇల్లు కరువు అయిందా, ప్రాంతం కరువు అయిందా? ఆ తోటలో పావులు కడితే ఏం చేస్తారు? పావు ఒకవేళ కలిసిన దగ్గర చచ్చిపోతాం, పావు చచ్చిపోతాం. ఎందుకు? వీళ్ళు తాగిన తాగుడికి దానికి విషయం ఎక్కితేమో. లైట్లు పెట్టుకుని నవ్వుతున్నా, అసలు ఎంత నవ్వు వచ్చిందంటే బాగా నేను తెగ నవ్వుకున్నాం. అసలు వీళ్ళకి ఏం తక్కువైంది? డబ్బు తక్కువైందా, ఇల్లు తక్కువైందా, స్థలం తక్కువైందా? ఎంత స్థలం ఉందండి, ఎంత స్థలం? అసలు ఎవరు అనుకున్నాను నైట్ నీ కుటుంబంలో నీ భార్య కింద లేకుండా నా భర్త వస్తాడా నువ్వు పడిపోతే ఏంటి? నువ్వు పడిపోయి సడన్గా అయిపోతే ఏంటి? నీటి దగ్గర కుటుంబానికి శాంతి లేకుండా నువ్వు వల్ల అక్కడ బాగు పెట్టుకొని ఇంటి దగ్గర ఆ బారు పెట్టుకొని ఆ పామాయిల్ తోట అనుకుంటా, పామాయిల్ తోటలో నలుగురు కూర్చొని చియర్స్, ఇంక పెద్ద ఏదో గెలిచినట్టు, కప్పు గెలిచినట్టు చియర్స్ అనుకుంటా. నవ్వు వచ్చిందండి అసలు, చియర్స్ అనుకుంటా పెద్దగా. ఇదేదో 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు డబ్బు వచ్చినట్టు, 1 కోటి రూపాయలు అకౌంట్లో పడ్డట్టు చియర్స్ అనుకుంటా. కుటుంబంలో శాంతి లేకుండా. చూడండి, నువ్వు 2 గంటల దాకా నువ్వు ఇంటికి రాకపోతే నీ భార్య నిద్రపోతుందంటారా? ఆలోచన లేకపోతుందంటారా? నీ పిల్లలకి మరి ఆలోచన లేకపోతుందంటారా? మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు, మా నాన్న ఇంకా రాలేదేంటి, ఈయన వచ్చిన సైలెంట్ వచ్చి పడుకుంటాడు. ఆ నైట్ రాకపోతే ఏంటి? కుటుంబానికి మనశ్శాంతి లేకుండా, ఇంటిలో మనశ్శాంతి లేకుండా, పిల్లలకి మనశ్శాంతి లేకుండా. ఎందుకంటే అలాగా దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తూ అడుగుతున్న ప్రశ్న, నీ పాత స్వభావాన్ని విడిచిపెట్టు, నీ రోత స్వభావాన్ని విడిచిపెట్టు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకా చాలా రాసుకొచ్చాను. మరి 3 విషయాలు ఈ నూతన సంవత్సరంలో ఏం చేయాలి, తొందరగా ముగిద్దాం. మొట్టమొదటిగా దేవుని యొక్క ఆలయంలో ఉండాలి. నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకో,
ప్రభువా, నీవు నాకు ఐశ్వర్యాన్ని ఇచ్చావు, మంచి ఇల్లుని ఇచ్చావు, పని చేసుకోవడానికి శక్తిని ఇచ్చావు, పని చేసుకోవడానికి బలాన్ని ఇచ్చావు, పని చేసుకోవడానికి నాకు శారీరకంగా సహాయ సహకారాలు అందేటట్టుగా చేశావు అని చెప్పి ఆదివారం 6 రోజులు కష్టపడు, కానీ 7వ రోజు మాత్రం ఆయనకి సమర్పించు. అది నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుంటుంది. 6 రోజులు నువ్వు కష్టపడు, కానీ 7వ రోజు మాత్రం నాకు. ఆ 7వ రోజు నీవు నా సన్నిధిలో గడిపినట్లయితే నేను నిన్ను దీవిస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తా అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దానిని ఆ 7వ రోజున, ఆ విశ్రాంతి దినమును దేవుడు ఆశీర్వదించెను అని ఉంటుంది. దానిని పవిత్రపరచను అని ఉంటుంది. నీకు ఆశీర్వాదం కావాలంటే ఆదివారం ఆలయానికి రావాలి. మనం చదువుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 48వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథము 48వ అధ్యాయం 9వ వచనం. ప్రభు, మేము ఈ దేవాలయమున, చూడండి ప్రభువా, నీ దేవాలయమున నీ ప్రేమను ధ్యానించుకుందాం గాక. తర్వాత చూడండి, ఆయన పలుకుతున్నాడు, ప్రభువా నేను నీ యొక్క దేవాలయంలో ఉండాలయ్యా, నీ దేవాలయంలో నేను ప్రార్థన చేయాలయ్యా. చూడండి ఎంత ఆశ నీకుందా? ఈ నూతన సంవత్సరంలో ఆ ఆశ నీకుందా అనే ప్రశ్న మనలను దేవుని వైపు నడిపించాలి. రెండవదిగా నీతి మార్గంలో నడవాలి అంట. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 1 నుంచి 2 వరకు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 1 నుంచి 2 వరకు. నిర్దోషులుగా జీవించు, ధర్మశాస్త్రం అనుసరించువారు, ప్రభు ఆజ్ఞను పాటించు, పూర్ణ హృదయంతో అతన్ని వెతుకువారు ధన్యులు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీతి మార్గంలో నడవాలి. మొట్టమొదటిగా ఆలయంలోనికి రావాలి. రెండవదిగా నీతి మార్గంలో నడవాలి. మూడవదిగా వెలుగునందు ఉండాలి. మనం చదువుకున్నట్లయితే యోహాను శుభవార్త 12వ అధ్యాయం 36వ వచనం. యోహాను శుభవార్త 12వ అధ్యాయం. మీరు వెలుగు పుత్రులుగా ఉండుటకు, వెలుగు ఉండగానే, చూడండి, మీరు వెలుగు పుత్రులుగా ఉండుటకు, వెలుగునందే ఉండుటకు మీరేం చేయాలి? విశ్వాసపుత్రులుగా ఉండాలి. దేవుడు నిన్ను నన్ను కోరుకుంటుంది. నేను వెలుగు పుత్రులుగా ఉంటున్నాను. చివరిగా నూతన హృదయం కలిగి ఉండాలి. కాబట్టి ఈ 4 విషయాలు మనందరి జీవితంలో నూతన సంవత్సరంలో దేవుడు కలిగించాలని ప్రార్థన చేస్తూ, ఏ మనసు మనకు ఉండకూడదు. చాలా రాసుకొచ్చని చెప్తాను. మొట్టమొదటిగా కపటమైన మనసు ఉండరాదు, చెడ్డ తలంపులు కలిగిన మనసు మనకు ఉండరాదు, గర్వించే మనసు మనకు ఉండరాదు, కఠినమైన మనసు మనకు ఉండరాదు, మోసకరమైన మనసు మనకు ఉండకూడదు, బుద్ధిహీనుల మనసు మనకు ఉండకూడదు, ద్రోహం చేసే, ఒకరిని ద్రోహం చేసి, ఒకరిని నాశనం చేసి, ఒకరిని పక్క త్రోవకు తప్పు త్రోవకు తప్పించే మనస్తత్వం మనకు ఉండకూడదు. చివరిగా ప్రార్థించే మనసు కలిగి ఉండాలి. క్షమించే మనస్సు, క్షమించే హృదయం మనకు కలిగి ఉండాలి. అలాంటి కృప మనందరికీ కూడా కలిగించాలని ఈ నూతన సంవత్సరం తన యొక్క ఆత్మవర్షాన్ని, తన యొక్క అభిషేకాన్ని, తన యొక్క అనుగ్రహాన్ని, తన యొక్క ఆశీర్వాదాన్ని మనందరికీ కూడా కురిపించాలని ప్రార్థన చేస్తున్నాం. పిత, పుత్ర, పవిత్ర నామమున అందరం కూడా కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మొక్కరించి ఒకవేళ నా స్థితి బాగాలేదు, పాత జీవితంలో, పాత సంవత్సరంలో ఒకవేళ నేను నీకు దూరంగా జీవించాను, నా చెడు స్వభావాన్ని, నా పాత స్వభావాన్ని తొలగించు.
నాకు నూతనమైన వ్యక్తిత్వాన్ని నాలో కలిగించు. హృదయపూర్వకంగా నేను స్తుతించే భాగ్యాన్ని నాకు కలిగించు. నేను ఈ సంవత్సరం ఏ అవసరంతో ఉన్నానో నా అవసరాలన్నీ తీర్చి నన్ను దీవించి ఆశీర్వదించు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. అర్పణ గీతం పాడు. గతించుచుండగా నన్ను నూతన పరచుము. నా యేసయ్యా నీ రూపముగా మార్చుము. సంవత్సరములు గతించుచుండగా నన్ను నూతన పరచుము. నా యేసయ్యా నీ రూపముగా మార్చుము. హిమము కంటే తెల్లగా పరిశుద్ధ పరచుము నా రక్షక. హిమము కంటే